తీసుకెళ్ళిపోయారు. ఆ సినిమాలో ఎపిసోడ్ వచ్చింది కదండి, ఈ సినిమా అంతా ఈ సినిమా అంతా అలాగా. అండ్ మీ అమ్మగారు కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సీరియస్లీ. నేను అది లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యా, దాని తర్వాత కలవలేదు, అన్నతో మాట్లాడలేదు. కౌశిక్ కూడా తెలుసు ఆ క్యారెక్టర్ అదే అంటాడు. ఇప్పుడు నాతో మంచి వైపు లో అనుకుని చాలా బాగుంటా. నాకు యాటిట్యూడ్ చూసాను కూడా నేను 10 ఇంటర్వ్యూ చూపిస్తాను. అదే కదా ఇది మన స్టైల్. రియల్ లైఫ్ లో కూడా అదే చెప్తున్నా. మీ క్యారెక్టర్ ఇందులో మీరు అనుకున్నప్పుడు క్యారెక్టర్ ఫస్ట్ మీరు శ్రీనివాస్ గారిని అనుకున్నారా? అనుకోలే, లేదు యాక్చువల్గా మేము చాలా క్యాజువల్ గా నా ఇంకొక సినిమా టైసన్ నాయుడు అనే సినిమా సెట్ లో సరదాగా యాక్షన్ ఎపిసోడ్ చేస్తుంటే సరదాగా వచ్చాడు అనమాట. మాట్లాడుతుంటే క్యాజువల్గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు ఈయన, ఇలా ఉండకూడదే. లెక్క ప్రకారం ఇన్ని యాక్షన్ సినిమాలు చేస్తూ అంత సీరియస్ గా సినిమాలు ఇలా ఉండకూడదు, ఇదేదో అవుట్ ఆఫ్ సిలబస్ లా ఉంది ఇది నాకు అనుకున్నా. దెన్ మాట్లాడుతూ మీ ఫేవరెట్ సినిమాలు ఏంటి భయ్యా అంటే కుంభలంగి నైట్స్ అని ఇట్లా కొన్ని సినిమాలు చెప్తున్నాడు ఆయన. కుంభలంగి నైట్స్, తుంబాడు ఏంటి అసలు, తుంబాడు కుంభలంగి నైట్సా, ఇంత యాక్షన్ సినిమాలు చేసే ఈయనకి ఆ సినిమాలు ఇష్టం అని షాక్ అయ్యా. నేను ఎప్పుడు మనకి పర్సనల్ నచ్చే సినిమాలు వేరు, మనం చేసే సినిమాలు వేరు. ఎందుకంటే జనాలకి ఆడియన్స్ మనకు ఎలాంటి సినిమాలు అలా నచ్చుతాయో వాళ్ళని మెప్పించడానికి అలాంటి సినిమాలు చేస్తుంటాం. సో ఆ స్పేస్లో ఉన్నప్పుడు నాకు పర్సనల్ ఇష్టమైన సినిమాలు వేరు ఉంటాయి కదా. నాకు పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, నాకు ఎమోషన్ కంటెంట్ ఉన్న సినిమాలు చాలా ఇష్టం. సో ఈయన చాలా డిఫరెంట్ మెటర్లో ఉన్నాడు. షాక్ అయిపోయా యాక్చువల్లీ, ఏంటి అవునా సీరియస్గానా అని చెప్పి. అయితే నేను ఖచ్చితంగా ఈయనకు కథ చెప్పొచ్చు, డెఫినెట్లీ కొత్త స్పేస్లో ఏదైనా చేస్తే ఈయనకి నచ్చుతుంది 100%. బయట ఏదైతే నేను విన్నానో లేకపోతే నేను ఏదైతే ఒక పర్సెప్షన్తో ఉన్నానో దట్ ఈస్ నాట్ హిమ్, హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కలిస్తే అసలు మీరు ఏం వైబ్ అవుతారు ఫుల్. నేను తర్వాత చాలాసేపు మాట్లాడుకుని ఇంకా ఒకరోజు ఆయన నేను చెప్పా అట్లా విల్ క్యాచ్ అప్ ఫర్ సమ్ కాఫీ అండ్ విల్ డిస్కస్ సినిమా అని ఏదో తను యూఎస్లో ఉన్నప్పుడు నేను మెసేజ్ పెడితే తర్వాత ఇంకా నాకు అలా 2-3 సార్లు మెసేజ్ పెట్టాడు. నేను సరే అనుకున్నా, బట్ నాకు ఆయన ఫాలో